are my all in all. Seeking you as a precious jewel, Lord, to give up I'd be a fool. You are my all in all. Jesus, Lamb of God, worthy is your name. Jesus, Lamb of God, worthy is your name. Taking my sin, my cross, my shame, rising again, I bless your name. You are my all in all. When I fall down, you pick me up. When I am dry, you fill my cup. You are my all in all. Jesus, Lamb of God, worthy is your name. 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 సంఘ బిడ్డలకి తోటి సేవకులకి నా హృదయపూర్వక వందనాలు. ఈ సమయం ఇచ్చిన సంఘానికి సేవకులకి అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటూ చిన్న ప్రార్థన. ఈ ప్రారంభ ప్రార్థనలో దేవుడు మనతో మాట్లాడేలాగా ప్రార్థన చేసుకుందాము. మహోన్నతుడా, మా గనుడా, నీకు స్తోత్రం నాయన, స్తోత్రము తండ్రి. మా స్తుతుల సింహాసనం పైన ఆశ్రయుడైన నా రాజా, నీకు స్తోత్రాలు. ఇదిగో నా ప్రభా, సంఘ బిడ్డలందరితో ప్రభా, ఒకరితో ఒకరు ప్రభా నాయన మాట్లాడుకొని ప్రార్థన చేసుకునే దినాల్లో లేము నా ప్రభా. యూట్యూబ్ ద్వారా ప్రభా అనేక మంది బిడ్డలు ఆసక్తి కలిగి ఉన్నారు. వారిని దీవించండి, వారిని ఆశీర్వదించండి ప్రభా. పాటలు పాడుతున్న బిడ్డలతో మాట్లాడండి నా పెసల సాంగ్తో, మా పెసల సాంగ్ పాడుతున్న బిడ్డలతో మాట్లాడండి ప్రభు. నీ చక్కనైన స్వరము వారికి అనుగ్రహించండి నాయన. నీ లేఖన భాగాలు చదువుతున్న బిడ్డలకు మంచి జ్ఞానము, మంచి ఆలోచన దయచేయండి. యేసయ్యా నీకు స్తోత్రం నాయన. నీ చిత్తమైతే నా ప్రభు ఇదిగో నాయన సంపూర్ణంగా శుక్రవార దినం అందరం కలిసిన తన ఆరాధన చేసుకునే బాధ్యతను మరొకసారి మాకు అనుగ్రహించండి. ఈ యొక్క వ్యాధి నుంచి ప్రతి బిడ్డను విముక్తి పరచండి ప్రభు. ఎంతో మంది బిడ్డలు తండ్రి నాయన ఈ దినము చూడలేక నీ సన్నిధిలో ఎంతో మందిని ఎదిరించి ఉన్నారు. నీవిచ్చిన ధన్యతను బట్టి, నీవిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవానికి స్తోత్రం నాయన, స్తోత్రము తండ్రి. నీవు మాతో మాట్లాడండి ప్రభువానికి స్తోత్రము తండ్రి. ఈ లోకముల ప్రభు డాక్టర్లకు మంచి జ్ఞానము దయచేయండి నాయన. ఈ కరోనా వ్యాధి నుంచి ప్రతి మనుషుడికి విముక్తి దయచేయండి ప్రభువానికి స్తోత్రము తండ్రి. నాయన ఈ ప్రారంభం ప్రార్థన నాది నుండి అంత వరకు నీ అధ్యక్షుల నుండి నడిపించండి ప్రభువానికి స్తోత్రము తండ్రి. నాయన సేవకుడు నిలబడి నీ వాక్యం విత్తబడుచుండగా ప్రభు వాళ్ళలో నుండి మాతో మాట్లాడండి ప్రభు. నీ సేవకుడు విత్తుచున్న వాక్యమును తండ్రి నీరు కట్టండి, ఫలింప చేయండి. దేవానికి స్తోత్రం. వినగల మనసును గ్రహించగల చెవులు మాకు దయచేయండి ప్రభువానికి స్తోత్రాలు. నీ కృపయు నీ సమాధానం మాకు అనుగ్రహించండి ప్రభువానికి స్తోత్రము తండ్రి. అయా శుక్రవార దినము నా ప్రభ జన్మదినం జరుపుకున్న బిడ్డలతో మంచి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. మ్యారేజ్లు చేసుకున్న బిడ్డలకు మంచి ఆయుష్ ఆరోగ్యం దయచేయండి ప్రభువానికి స్తోత్రాలు. నీ కృపలో నీ దయలో భద్రపరచండి ప్రభువానికి స్తోత్రం నాయనానికి స్తోత్రము. నీ రాకడలో మేము ఎత్తబడే గుంపులో ఉన్నామా, విడవబడ్డ గుంపులో ఉన్న మమ్మల్ని మేము పరీక్షించుకున్నటకు నీ కృపను మాకు దయచేయండి. దేవా ప్రతి విషయంలో మెలుకోగలిగి ప్రార్థించుటకు నీ కృపను దయచేయండి. దేవా మా సంఘ బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభువానికి స్తోత్రాలు.
నాయన ఇదిగో నా ప్రభా యేసయ్యా నీకు స్తోత్రం. వారు చేస్తున్న ఉద్యోగంలో ఆశీర్వదించండి నాయన. యజమాను నా ప్రభా రాష్ట్రం అక్కడ పరిపాలిస్తున్న యాజకులతో మాట్లాడండి ప్రభా నీకు స్తోత్రాలు. నీ కృప నీ సమాధానం నీ తోడు ఎల్లప్పుడు మాకు మా అందరికి దయచేయండి ప్రభువా నీకు స్తోత్రాలు. నీ దయలో నీ కృపలో భద్రపరచండి ప్రభువా నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. నీ సన్నిధి నీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి ప్రభువా నీకు స్తోత్రము తండ్రి. నేను అన్ని విషయాల్లో ప్రభు ఆరాధన అంతా నా తన్ని క్రమం గాను మర్యాదగాను జరుగుటకు నీ కృపను దయచేయండి ప్రభు. ఆది నుండి అంతం వరకు నీ అధ్యక్షుల నుండి నడిపించుకొని నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోండి ప్రభువా నీకు స్తోత్రము తండ్రి. నేను ఆ కీర్తన చదువుతున్న బిడ్డలకు మంచి ఆలోచన మంచి జ్ఞానము దయచేయండి, మంచి ధైర్యము దయచేయండి ప్రభువా నీకు స్తోత్రము తండ్రి. ఇంకను అనేక మంది బిడ్డలు ప్రార్థించే వారు ఉన్నారు. వారి చుట్టూ నీ కాపుదల నుంచి మంచి ఆరోగ్యం బలం దయచేసి నీ కృపలో నీ దయలో భద్రపరుచుకొని నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందుతావని యేసునామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. వందనాలండి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన సిఎస్ఐ తెలుగు దుబాయ్ సంఘస్థులందరికీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామంలో మరొకసారి ప్రేమ వదనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమా, మరి దేవాది దేవుడు, కృపగల దేవుడు, జాలిగల దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు, మరి తన ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి సహవాసానికి మనలను పిలిచి మనల్ని కాపాడుతూ నడిపిస్తున్నటువంటి దేవాది దేవునికి మరొకసారి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, గడిచిన 7 మాసములు దేవుడు తన కృపలో భద్రపరిచి ఇదిగో 8వ మాసంలో మనము ప్రవేశించడానికి ఈ 2020 సంవత్సరంలో దేవాది దేవుడు కృప చూపినాడు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. అయితే పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ దేవుడు మన జీవితంలో మరొకసారి తన సన్నిధానంలో చేరి మనమందరం ఎక్కడ ఉన్నప్పటికీ, ఏ స్థితిలో ఉన్నప్పటికీ, ఏ ప్రదేశంలో ఉన్నప్పటికీ ఏక మనస్సు గలవారమై ఏకాత్మతో దేవాది దేవుని స్తుతించి మహిమపరిచి గణపరచడానికి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. అయితే ఈరోజు మరి మనకు ధ్యానము నిమిత్తము ఇవ్వబడినటువంటి అంశం ఏమిటి అంటే ప్రియులారా, ఈరోజు మ్యారేజ్ సెలబ్రేషన్ ఆఫ్ కవనెంట్ ఆర్ సాక్రమెంట్ అనగా పరిశుద్ధ వివాహము, ఉత్సాహ సంతోషభరితమైన ఉడంబడిక ఉత్సవము మరియు సంస్కారం. మరి మన దేవాది దేవుడు కుటుంబము పట్ల కలిగి ఉన్నటువంటి ప్రణాళిక, పరిశుద్ధ వివాహముగా దేవుడు స్త్రీని పురుషుల్ని ఏకం చేసి వారిని ఒక కుటుంబంగా మరి దేవుడు చూడాలని ఆశపడి పరిశుద్ధ వివాహము ద్వారా ఒక ఉడంబడిక వారి మధ్యలో చేసి, ఒక నిబంధన చేసి వారిని కుటుంబముగా నిర్మించి తన రాజ్య స్వార్థ నిమిత్తము దేవుడు ఈ లోకంలో నియమించాడు. హల్లెలూయా. అలాగే పరలోకంలో కూడా తన ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి యందు మనమందరము ఒక్క కుటుంబంగా దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించాలని ఆయన ఆశపడుతున్నాడు. అందువిషయమే ఆ విషయాన్ని పురస్కరించుకొని మరి మనకి ఈరోజు సిద్ధపరచబడినటువంటి ధ్యానాంశము పరిశుద్ధ వివాహము, ఉత్సాహ సంతోషభరితమైన ఉడంబడిక ఉత్సవం అనగా నిబంధన ఉత్సవము మరియు సంస్కారం. మరి దయచేసి మీరందరూ నాతో ఏకీభవించినట్లయితే ఈ యొక్క సంగ్రహ ప్రార్థనను మనందరము కలిసి చెప్పుకుందాం. కుటుంబములకు దేవా, వివాహమును ఒక ఉడంబడికగా నియమించి కుటుంబంలోని బంధములను బలపరిచి ప్రతి ఒక్కరూ ఘనమైన విషయముగా ఎంచునట్లు చేసితివి. దీనిని బట్టి పరస్పర ప్రేమానురాగములు కొనసాగుటకును, ప్రేమ మరియు బాధ్యత కలిగిన వాతావరణంలో తరములు వృద్ధి చెందుటకును, సమాజంలో ఒక గౌరవప్రదమైన సముచిత స్థానమును వివాహమునకు కల్పించినందులకు మీ నామమును ఘనపరచువారముగా ఉండునట్లు దయచేయమని మీతోనూ పరిశుద్ధాత్మతోనూ
నిత్యము జీవించుచు పరిపాలించుచుండెడి మీ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా ప్రార్థించుచున్నాము. ఆమేన్. ఆమేన్. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను, పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను, నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. నీ తోడు లేని నాకు నా తోడుగా, నీ తోడు లేని నాకు నా తోడుగా, నా అండగా నీవు నిలిచావయ్యా. నీ తోడు లేని నాకు నా తోడుగా, నా అండగా నీవు నిలిచావయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. రోజు కొరకు ఏర్పరచబడిన పాత నిబంధన పాక్ష భాగము ఆది ఖండము 2వ అధ్యాయము 18వ వచనం నుండి 25వ వచనం వరకు ఇలాగూ రాయబడి ఉన్నది. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువులను ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూసుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు చాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలో ఒక దానిని తీసి ఆ చోటిని మాంసంతో పూడ్చెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, అది నరులలో నుండి తీయబడిను గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను అత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. అప్పుడు ఆదాము తన భార్యయు వారిద్దరును దిగంబరులుగా ఉండిరి, అయితే వారు సిగ్గు ఎరుగక ఉండిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. ఆమేన్. మీ అందరికీ నా వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు నా వందనాలు. నా కొరకు నా కుటుంబం కొరకు ప్రార్థన చేయమని మీ అందరూ ప్రార్థనా సహాయం కోరుకుంటున్నాను. ఆమేన్. ఓ దేవా వందనము, ఓ దేవా వందనము, ఓ దేవా వందనము. దేవుని పరిశుద్ధ నామమున స్తోత్రములు. ఈ యొక్క అవకాశం ఇచ్చిన దైవజనులకు అదేవిధంగా సిఎస్ఐ సంఘ కార్యవర్గానికి ప్రత్యేకమైన వందనములు. ఈ యొక్క సమయంలో దైవ గ్రంథం నుండి దావీదు రాసిన కీర్తనలో
127వ కీర్తన చదువుకుందాం. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారు ప్రయాసం వ్యర్థమే. యెహోవా పట్టణం కాపాడని ఎడల దాన్ని కావలకాయవారు మేలుకొని ఉండట వ్యర్థమే. మీరు వేకువని లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొని కష్టార్జితమైన ఆహారం తినిచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణములు వంటివారు. వారితో తన అంబులు పొది నింపుకునేవాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించురు. దేవుడి వాక్యం దీవించునుగాక. మీ అందరికీ కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదములు. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగములనౌనుగాక. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గు. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ దేవనామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలండి. మరి సమయం ఇచ్చిన పాస్టర్ ఆనంద్ జ్యోతి గారికి, పాస్టర్ రత్న గారికి, పాస్టర్ స్టీఫెన్ డానియల్ గారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి అలాగే అనితా శ్రద్ధం గారికి, దీపక్ శ్రావణి గారికి, సంఘానికి, సంఘ పెద్దలకు నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నానండి. మరి దేవుడు కృపను బట్టి, మీరందరూ చేస్తున్న ప్రార్థనలు బట్టి నేను నా ఫ్యామిలీ క్షేమంగా ఉన్నామండి. మరి అనునిత్యము మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నానండి. మరి నా కొరకు కూడా మీరు ప్రార్థన చేస్తున్నారని తలుస్తున్నాను. వాక్యం చదువుకుందామండి. పత్రిక పాఠ్యభాగము హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1 నుంచి 6 వరకు చదువుకుందామండి. సహోదరి ప్రేమను నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరొకడి. దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. మీరును వారితో కూడా బంధింపబడినట్లు బంధకంలో ఉన్న వారిని జ్ఞాపకము చేసుకునుడి. మీరును శరీరంతోనున్నారు గనుక కష్టకాలమును అనుభవించుచున్న వారిని జ్ఞాపకము చేసుకునుడి. వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను చానుపు నిష్కలమైనదిగాను ఉండవలెను. వేశ్య సంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రమును విడవను, నిన్ను ఎన్నడూ ఎడబాయనను ఆయనే చెప్పును కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగల వారమై ఉన్నాం. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించును కాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఓ దేవా వందనము, ఓ దేవా వందనము, ఓ దేవా వందనము. నామానికి స్తోత్రములు కలుగునుగాక. సిఎస్ఐ సంఘ సువార్థికులైనటువంటి స్టీఫెన్ డానియల్ గారికి, రత్నం గారికి, సంఘ విశ్వాసులందరికీ కూడా ప్రభు పేరట ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పాఠ్య భాగము మత్తయి సువార్త 19వ అధ్యాయము 3వ వచనం నుండి 6వ వచనం వరకు జ్ఞానం చేద్దాం. పరిచయులు ఆయనను శోధింపవలెనని ఆయన వద్దకు వచ్చి, ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడి న్యాయమా అని వారిని అడగగా, ఆయన సృజించినవాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించిననియు, ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకునెను, వారిద్దరూ ఏక శరీరముగా ఉందిరని చెప్పిననియు మీరు చదవలేదా? కాబట్టి వారికను ఇద్దరిగా కాక ఏక శరీరముగా ఉన్నారు గనుక దేవుని జతపరిచిన వారు మనుషుడు వేరుపరచకూడదని చెప్పెను. ఇంతటితో ఈ పాఠ భాగ్యం ముగిస్తున్నాం. దేవుడు దీవించును గాక. ఆమేన్. ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు. ప్రైజ్ ద లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో సిఎస్ఐ తెలుగు సంఘ దైవజనులు విశ్వాసులందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? ప్రియమైన విశ్వాసులారా, మరి ఒక శుక్రవారం
మనందరం ఈ విధంగా ఆయన పరిశుద్ధ ఆరాధనలో కొనసాగిపోవటానికి ప్రభు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభు నామాన్ని మహింపరుస్తూ ఉన్నాను. ఇంతవరకు జరిగిన కార్యక్రమం అంతటిని బట్టి దేవుని మహిమపరుస్తూ ఈ ప్రత్యేకమైన సమయంలో విజ్ఞాపన ప్రార్థన చేసుకుందాం. మరి సంఘస్థులు అనేక మందికి అనేకమైన అవసరతలు ఉన్నాయి. సంఘం మరి మనందరం కూడా ముఖాముఖిగా కలిసి ఆయన స్తుతించాలని ఆశపడుతున్నాం. పరిచర్యలో పాలు పంపులు పొందిన బిడ్డలందరికీ దేవుడు పరిశుద్ధమైన జ్ఞానం ఇచ్చి వారికి అప్పచెప్పబడిన పని నమ్మకంగా కొనసాగించేలా చేద్దాం. ఈ అన్ని విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటూ విజ్ఞాపన ప్రార్థన చేద్దాం. అందరూ కూడా తలలు వంచి మరి ఏకీభవించాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధమైన తండ్రి, కృపగల మా రక్షక, మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనాలు నాయనా. పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని నిత్యము స్తుతించబడుతూ మహిమపరచబడుతూ కొనియాడబడుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నిన్న నేడు ఏకరీతుకున్న మా దేవా, మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనాలు ప్రభువా. మరి యొక్క శుక్రవారం ప్రభా ఈ విధంగా నీ పరిశుద్ధ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించడానికి, మహిమపరచడానికి, ఘనపరచడానికి ప్రభా మీరు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యం కొరకే వందనాలు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడు తండ్రి, సమాధానకర్త, అధిపతి సిఎస్ఐ తెలుగు సంఘం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. మీరు ఏర్పాటు చేసిన దైవ సేవకులు ప్రభా అని పాస్టర్ ఆనంద్ జ్యోతి గారి కొరకు, అని కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. అని ఇండియాలో చేస్తున్న పరిచర్య అంతటిని బట్టి మీ నామాన్ని మహిమపరుస్తున్నాం. అదేవిధంగా ప్రభా దైవజనులు అని పాస్టర్ రత్నం గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీ కుమారుడు దుబాయ్ ప్రాంతంలో చేసిన పరిచర్య సంఘంలో దినము వాక్యాన్ని ఇస్తుండగా ప్రభా అన్నయ్య ఆనంద్ జ్యోతి గారిని, అని పాస్టర్ రత్నం గారిని మీ చేతుల్లో పెడతాం. అనుదినము నిబిడలు ప్రభు చక్కని వాక్యం ద్వారా బిడ్డలను బలపరుస్తుండగా అన్నయ్య చేసిన పరిచర్య అంతటిని బట్టి మీ నామాన్ని మహింపరుస్తున్నాం. మమ్మల్ని అందరినీ ప్రభా ఈ విధంగా క్రమంగా నడిపించుటలో నేను ఇదిగో తండ్రి ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా నేను ఏర్పాటు చేయట్లో ప్రయాసపడుతున్నాను. ఆయన ఇదిగో తండ్రి సోదరులు అన్నయ్య ఆశీర్వాదం గారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, అన్నయ్యకి నేను ఇదిగో తండ్రి పరిశుద్ధమైన జ్ఞానం ఇచ్చిన ఇదిగో తండ్రి సంఘంలో ఏ విధంగా ముఖ్యమైన కార్యక్రమం వ్యక్తిగా ఉండి ప్రభా ఈ కార్యక్రమం ఏ విధంగా నిర్వర్తించాలి అటువంటి పరిశుద్ధమైన జ్ఞానం ఇవ్వండి, సహాయం చేయండి. అక్కడ సహకరిస్తున్న సిస్టర్ గారిని, అదేవిధంగా సుధీర్ అనే సహోదరుని బట్టి మీ నామాన్ని మహిమపరుస్తున్నాం. సారిసారిగా నిబిడలు చేస్తున్న చేతి పని కొరకు ప్రార్థన చేస్తున్నాం. అయా నిబిడలు జ్ఞాపకం తెచ్చుకోండి, ఆశీర్వదించమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా దుబాయ్ ప్రాంతంలో ప్రభు సంఘ పరిచర్యలో ప్రయాసపడుతున్న, కోఆర్డినేట్ చేస్తున్నాను ఆయన నీ ప్రియబిడ్డలు సంఘ పెద్దల బట్టి మీ నామాన్ని మహిమపరుస్తున్నాం. సోదరులు హెస్కేల్ గారిని బట్టి మీ నామాన్ని మహిమపరుస్తున్నాం. సోదరులు బాబు గారిని బట్టి మీ నామాన్ని మహిమపరుస్తున్నాం. మా సహోదరి శ్రావణి దీపక్ గారిని బట్టి మీ నామాన్ని మహిమపరుస్తున్నాం ప్రభు. ఇంకా అనేక మంది ప్రభు యవనస్తులు ప్రభు స్త్రీల సమాజం వారు వెనుక ఉండి ప్రభు అనేక మందినైనా నేను ఇదిగో తండ్రి సిఎస్ఐ తెలుగు ఆరాధన ఈ విధంగా జరగాలని ఆశపడుతూ ప్రభా ప్రయాసపడుతున్నారు. అయ్యా ఇదిగో తండ్రి పాటలు పాడుతున్న వారి బిడ్డలను బట్టి, నాయన వాక్యాలు చదువుతున్న బిడ్డలను బట్టి ప్రభా, నేను ఇదిగో తండ్రి విజ్ఞాపనలు చేస్తున్న బిడ్డలను బట్టి, అందరిని బట్టి మీ నామాన్ని మహింపరుస్తున్నాం ప్రభా. నీ బిడ్డలందరికీ రావాల్సిన ప్రతి ఆశీర్వాదము నీ బిడ్డలకు అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. మా తమిళ సిఎస్ఐ సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని అందరినీ ఆధ్యాత్మికంగా ముందుకు నడిపిస్తున్నాను. దైవజనులనైనా ఇదిగో తండ్రి విక్టర్ ప్రేమ్ కుమార్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఆయన సిఎస్ఐ తమిళ సంఘం విశ్వాస కుటుంబం అంతటిని బట్టి, అక్కడ ఉన్న దైవజనులందరిని బట్టి, పెద్దలందరిని బట్టి మీ నామాన్ని మహింపరుస్తున్నాం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఇదిగో ప్రభా ఎన్నో వరాలుగా ఎదురు చూస్తున్నామయ్యా. ఇదిగో నీ చిత్తమైతే మరి ఆగస్టు నెలలో ప్రభా ఈ నెలాఖరికి తప్పనిసరిగా ప్రభు చిత్తాన్ని బట్టి ప్రభానైనా నేను ముఖాముఖిగానైనా ఆ యొక్క కాంపౌండ్ లో మీరు మాకు ఇచ్చిన స్థలంలో ప్రభా మిమ్మల్ని స్తుతించడానికి, నేను మిమ్మల్ని ఘనపరచడానికి, గొప్ప చేయడానికి నేను ఇదిగో తన మార్గం సరళం చేయమని బ్రతిమాలుకున్నాం తండ్రి. నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభా. ఎర్ర సముద్రమును పాయలుగా చేయగలిగిన దేవుడు నైనా, నువ్వు ఎరుకో గొడవలను కోల్చగలిగిన దేవుడు, సింహాలను ముయ్యగలిగిన దేవుడు నైనా, తుఫానును సముద్రంలో అణచివేసిన దేవుడు నైనా, నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభా. ఇదిగో తండ్రి మీరు మార్గం సరళం చేయండి, తెరవండి ప్రభా. నైనా మేమందరం ఆ స్థలంలో కూడి ప్రభా మిమ్మల్ని స్తుతించడానికి మీరు కృపను అనుగ్రహించండి. అదేవిధంగా ప్రభు ఈ వారం అంతట్లో ప్రభు మా సంఘస్థుల పట్ల, మా విశ్వాసుల పట్ల మీరు చేసిన ప్రతి మేలుకై నీకు స్తుతి స్తోత్రము. అవును ప్రభా, నిబిడలైనా పుట్టినరోజులు జరుపుకున్నారు ప్రభా, వివాహ దినాలు జరుపుకున్నారు ప్రభా, కుటుంబాల్లో గొప్ప కార్యాలు మీరు చేస్తారు ప్రభా. వాటన్నింటిని బట్టి మనసారా మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా, హృదయపూర్వకంగా మిమ్మల్ని సన్నుతిస్తున్నాం నైనా. మా కుటుంబస్తులతో కలిసి, మా సంఘస్థులతో కలిసి నేను స్తుతిస్తున్నాం నైనా. వారి పట్ల చేసిన ప్రతి మేలుని బట్టి మీకు వందనాలు. అదేవిధంగా ఈ వారాంత క్రమంలో ప్రభా ఎవరైనా మా బిడ్డలు
బిడ్డలు ప్రభావ ఆప్తులను కోల్పోయింటే వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. బంధువులను కోల్పోయిన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. కుటుంబస్తులు ప్రభావ ఆయా రకాలమైన వ్యాధులకు గురై బాధలకు గురైన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రాముఖ్యంగా ఈ కరోనా వైరస్ గురై ప్రభావ మా సంఘస్థులు కానీ వారి కుటుంబస్తులు కానీ ప్రభావ ఎవరైనా ఉంటే నిబిడలందరినీ జ్ఞాపకం తెచ్చుకోండి. అవును ప్రభావ, మా ఆంధ్రప్రదేశ్, మా తెలంగాణ, మా ఇండియాలో ప్రభావ అనేకమైన కేసులు వస్తున్నాయి ప్రభావ. విస్తారంగా ప్రభావ అనేక మందికి అంటుకుంటూ ఉంది. ఆయా బిడ్డలు ప్రభావ తగిన జ్ఞానం ఇవ్వండి. జాగ్రత్తగా మసులు కొట్టకు సహాయం చేయండి. అతి శీఘ్రంగా వ్యాక్సినేషన్ రావడానికి ప్రభావ దిగుతండి. అతి శీఘ్రంగా ప్రభావ నేను ఈ యొక్క ప్రభు నేను ఎవరైతే ప్రయాసపడుతున్నారో నేను COVID-19 మందుల కోసం నిబిడలందరినీ జ్ఞాపం తెచ్చుకోండి. అదేవిధంగా ప్రభు మెడికల్ స్టాఫ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి, మా మధ్య నుండి నర్సులుగా పనిచేస్తున్నవారు, డాక్టర్లుగా పనిచేస్తున్నవారు, మా సంఘానికి సంబంధించిన వారు నిబిడలు అనేక మంది ఉన్నారు ప్రభావ. వారందరిని బట్టి మీ నాయన ఇదిగో తండ్రి, వారందరిని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభావ. నిబిడలు మీ ప్రొడక్షన్ లో ఉంచమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఆశ్చర్యకరుడా మీకే వందనాలు, ఆశ్చర్యకరుడా మీకే వందనాలు. ఇదిగో తండ్రి, ఇంకా రకరకాల సమస్యలు, అనారోగ్యాలు నిబిడలు జ్ఞాపం తెచ్చుకోండి ప్రభావ. ఎవరైతే బాధల్లో ఉన్నారు ప్రభావ, ఎవరైతే కీళ్ళ నొప్పులు, ఎవరైతే రకరకాల సమస్యలు ప్రభావ, నిబిడలను జ్ఞాపం తెచ్చుకోండి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న యవనస్తులను జ్ఞాపం తెచ్చుకోండి ప్రభు. మా CSI తెలుగు సంఘంలో యవనస్తులు ప్రభావ మంచి సాటి అయిన సహాయాన్ని నిబిడలకు అనుగ్రహించండి. అదేవిధంగా బిడ్డలు లేని వారి కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా. ఎవరైతే మీ వైపు చూస్తున్నారో అబ్రహామును జ్ఞాపం తెచ్చుకున్న దేవుడు నాయన. ఇదిగో నాయన, రాహేలును జ్ఞాపం తెచ్చుకున్న దేవుడు, హన్నాను జ్ఞాపం తెచ్చుకున్న దేవుడు, ఎలిజబెత్ను జ్ఞాపం తెచ్చుకున్న దేవుడు ప్రభావ. ఇదిగో తండ్రి నాయన, మా బిడ్డలను మీరు జ్ఞాపం తెచ్చు, మా సంఘ విశ్వాసాలు జ్ఞాపం తెచ్చుకోండి. నేను ఇదిగో తండ్రి నాయన, గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు గర్భఫలం ఇవ్వండి. ఇదిగో తండ్రి, గర్భిణీలుగా ఉన్న బిడ్డలు జ్ఞాపం తెచ్చుకోండి ప్రభావ. నీ బిడ్డలు అనేక మంది అయినా మా కుటుంబస్తులు, అదేవిధంగా మా సంఘ విశ్వాసులు ప్రభావ గర్భిణీలతో ఉన్నారు ప్రభావ. నీ బిడ్డలకు ఆరోగ్యం ఇవ్వండి. ఇదిగో తండ్రి, ఆ యొక్క ప్రభావ గర్భంలో శిశువు ఏ విధంగా ఎదగాలో ప్రభావ ఎదిగింపచేయండి ప్రభావ. ఇదిగో తండ్రి నాయన, వారు చూపిస్తున్న వైద్యం డాక్టర్లను బట్టి ప్రార్థన చేస్తున్నాం నాయన. డాక్టర్లు తెలివిని జ్ఞానం ఇవ్వమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభావ బాలింతలను, చంటి బిడ్డలను జ్ఞాపం తెచ్చుకోండి. యవనస్తులను జ్ఞాపం తెచ్చుకోండి. వృద్ధులను జ్ఞాపం తెచ్చుకోండి. చంటి బిడ్డలను జ్ఞాపం తెచ్చుకోండి. చదువులో వెళ్తున్న ముందుకు వెళ్తున్న వారిని జ్ఞాపం తెచ్చుకోండి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, వీటన్నిటిని బట్టి మీ నామాన్ని మహింపరుస్తున్నాం. మా ప్రతి అవసరత ఎరిగిన దేవుడవు, మా హృదయ తలంపులు ఎరిగిన దేవుడవు ప్రభావ. మా హృదయంలో ఆలోచన పుట్టక ముందు నీకు సమస్తము తెలిసైనది ప్రభావ. మా సంఘానికి, మాకు, మా కుటుంబాలకు ఏది అవసరమో ప్రభావ అది శీఘ్రంగా మీరు దయచేస్తున్నందుకు నీకు స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటూ మా సంఘ పరిచర్యలో వాడబడి బిడ్డలందరిని బట్టి మీ నామాన్ని మహింపరుస్తూ సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీకు అర్పిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియమైన CSI తెలుగు సంఘ బిడ్డలందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారండి. నేను, నా కుటుంబం కూడా క్షేమంగా ఉన్నాం. ప్రియులారా, ఈ దినము ఆరాధనలో పాల్పొందిన మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు సన్నిధిలో వాక్యం చదివిన బిడ్డలకు, ప్రార్థించిన బిడ్డలకు, పాటలు పాడిన బిడ్డలకు, ప్రార్థన చేసిన దైవజనులకు, విజ్ఞాపన ప్రార్థన చేసిన దైవజనులకు ప్రత్యేక వందనాలు. పిల్లరా, మీతో కలిసి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునే కృపాధన్యత దేవుడు మరి ఒకసారి నాకు అనుగ్రహించినందుకై దేవుని మహింపరుస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. ఈ దినమందు పిల్లరా, పెంతెకొస్తు తరువాత 10వ ఆదివారం అంశము
పరిశుద్ధ వివాహము ఉత్సాహ సంతోషభరితమైన ఒడంబడిక ఉత్సవం. తర్వాత సంస్కారం. ఈ అంశాన్ని బట్టి దేవుని యొక్క లేఖన భాగాన్ని చదువుకుందాం. మనం ముందుగా చూసిన లేఖన భాగాల్లో ప్రభు సన్నిధిలో మరొకసారి లేఖన భాగాన్ని ఒక వచనం చదువుతున్నాను, చూడండి పిల్లరా. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం ఈ రీతిగా తెలియజేస్తుంది: వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను పాన్పు నిష్కల్మషమైనది గాను ఉండవలెను. ప్రార్థన చేస్తున్నాం. మహిమగల తండ్రి, మహోన్నతుడా, పరిశుద్ధుడైన తండ్రి, నీకే వందనాలు. ఈ దినమందు ప్రభువా, అదుగు తండ్రి, ఆరాధనలో పాల్పొంది ఆన్లైన్ ఆరాధనలో పాల్పొందే కృపాధన్యత ఇచ్చావు, నీకు వందనాలు ప్రభు. నీ సన్నిధిలో సాగిపోయి కృపను గ్రహించండి. ఇంతవరకు పాటలు పాడిన బిడ్డలను బట్టి నీకు వందనాలు దేవా. లేఖన బాగా చదివిన బిడ్డలు బట్టి నీకు వందనాలు. ప్రార్థించిన బిడ్డలు బట్టి, విజ్ఞాపన ప్రార్థన చేసిన బిడ్డలు బట్టి నీకు వందనాలు. సంగ్రహ ప్రార్థన చేసిన బిడ్డలు బట్టి నీకు వందనాలు దేవా. నీ సన్నిధిలో సాగిపోయే కృపాధన్యత అనుగ్రహించి మీరే నడిపించి మహిమ పొందుతారని దేవా. ప్రభా, వాక్యాన్ని ప్రభా నేను మాట్లాడే ప్రయోజనం లేదు, నీ బిడ్డలతో మీరే మాట్లాడండి. వెనకాల చెవులు గ్రహించగల మనసు దయచేయండి దేవాని స్తోత్రం. వాక్యం నీది, నేను నీ వాడక నీ సందులో నడిపించి మహిమ పొందుతారని యేసు నామమున అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వివాహము సంతోషం భరితమైన ఒడంబడిక ఉత్సవం. చాలా అంశాలు ఉన్నాయి కదండి. సంస్కారం. వివాహము అనే దానికి దేవుని సందులో కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా గమనిస్తూ వెళ్దాం. వివాహము అనేది 4 పదాలతో కూడిన పదం. వివాహం అది దేవుడు అన్ని విషయాల్లో ఘనమైనదిగా ఇచ్చాడు. పాన్పు నిష్కల్మషమైనదిగా ఎంచి ఉన్నాడు దేవుడు. వివాహము 4 అక్షరాలు. 4 అక్షరాల్లో ఒక అర్థపూరితమైన దేవుని యొక్క సన్నిధి దీంట్లో ఉంది. వివాహం అంటే 4 అక్షరాల్లో దానికి అర్థాలు తెలియజేస్తున్నాను, దయతో వినాలనుకుంటున్నాను. వి అంటే విడిగా ఉన్నవారు, అంటే వేరువేరుగా ఉన్నవారు. తర్వాత వా అంటే వాక్షము ద్వారా, వా అంటే వాక్షం ద్వారా. హ అంటే హత్తుకొని, వేరుగా ఉన్నవారు హత్తుకొని. ము అంటే ముడివేయబట్టం, ముడివేయబట్టం. ఈ 4 పదాల్లో వాక్షను బట్టి 4 రీతిలుగా విడిగా ఉన్నవారు, వాక్షం ద్వారా, హత్తుకొని ముడివేయబట్టం వివాహం. ఇది ఆది నుండి దేవుడు పరిశుద్ధంగా ఇచ్చున్నాడు కదండి. వివాహంలో మరొక విషయాన్ని మనం గమనించినట్లు వివాహంలో 4 విషయాలు మనం గమనించవచ్చు. మీలో సంఘంలో చాలామందికి వివాహాలయ్యి కొంతమంది మాత్రం యవనస్తులు ఉన్నారు కదండి. కొంతమంది మాత్రం యవనస్తులు ఉన్నారు. వినేవారు చాలామంది యవనస్తులు ఉంటారు. ఈ వివాహంలో 4 విషయాలు మనకు కనపడతాయి. మొట్టమొదటిగా వివాహము చేసేటప్పుడు స్టేజ్ మీద జరిగే విషయాలు. పాటలు పాడతారు, వాక్యం చేస్తారు, ప్రసంగం చేస్తారు. తర్వాత వివాహకర్త వచ్చిన తర్వాత మొట్టమొదటిగా చేసే పని ఏంటంటే వారి చేతులు కలపటం. వారి తల్లిదండ్రులు, వీరి తల్లిదండ్రులు, దేవుని సేవకులు, వివాహం చేసుకున్న బిడ్డలు చేతులు కలపటం. ఇది ఒక అంశం. అంటే ఇంతకుముందు వేరు తలంపులు, వేరు ఆలోచనలు, వేరు ఉద్దేశాలు కలిగి ఉన్న బిడ్డలను వారి చేతులు ఎందుకు కలుపుతున్నారంటే వారిని ఏకపరుస్తూ ఉన్నారు. ఇక నుండి మీ ఇద్దరు కూడా ఒకే తలంపు కలిగి ఉండాలి, ఒకే ఉద్దేశం కలిగి ఉండాలి. తర్వాత ఏదైనా చేసినప్పుడు ఇద్దరు ఏకీభవించేయాలి. అంటే 2 చేతులు, అటు తల్లిదండ్రులు ఇటు తల్లిదండ్రులు, దేవుని సేవకులు, తర్వాత వీరు వివాహం చేసుకున్న వారు 2 చేతులు కలుపుతున్నారు. అంటే వారు ఏకమై ఉండాలి ఇక నుండి అని. ఇక రెండో విషయానికి వస్తే మనకి అంశంలో కూడా ఉంది ఒడంబడిక, అంటే ప్రమాణం. ఒకరితో ఒకరు ఒడంబడిక చేసుకోవటం. ఒడంబడిక
చేసుకునేటప్పుడు ఒడంబడిక చేయిస్తారు దేవుని సేవకుడు. ఒడంబడిక చేయబడేది రెండవ అంశం ఒడంబడిక. కానీ చేతులు కలుపుతారు, బాగానే ఉంది. ఈ ఒడంబడికను తర్వాత మర్చిపోతారు అందరూ కూడా. ఏం ఒడంబడిక చేసాం? వివాహం చేసుకునే పెండ్లి కుమార్తె, పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెకు ఏ ఒడంబడిక చేశాడు? ఏ ఒడంబడిక? దాంట్లో పదాలు ఏమైనా గుర్తుంటాయంటే విడనాడకూడదు అనే పదం మాత్రం వారికి గుర్తుంటుంది. జీవితకాలం ఒకరి ఏళ్ళలో ఒకరు ఏ రీతిగా ఉండాలో, కష్ట సుఖాల్లో ఎలా ఉండాలో అవన్నీ ఒడంబడిక చేస్తారు, కానీ అవన్నీ గుర్తుంచుకోరు. ఇది ఒడంబడిక రెండో విషయం. తర్వాత అంగీకారం. అంగీకారం ఒకరినొకరు అంగీకరించి చేసేది ఇది వివాహం. ఇది మూడో పని అంగీకారం. ఈ అంగీకరించబడిన తర్వాతే మంగళసూత్రాన్ని కడతారండి. మంగళసూత్రం అంటే మన ఇండియన్ గవర్నమెంట్ రూల్ ప్రకారం అందరికీ తెలిసింది, మెడలో మంగళసూత్రం వేలాడుతూ ఉంటే ఈమెకు వివాహం అయింది అని గుర్తుగా మంగళసూత్రం కడుతుంది. అది క్రిస్టియన్ పరంగా తప్పేమి కాదు, గవర్నమెంట్ వారు పెట్టిన పద్ధతి కూడా. అది ప్రజలు చూసేవారికి కూడా వివాహమైన స్త్రీ అని గుర్తించడానికి వివాహం, అది వివాహ బంధంగా ఏర్పాటు చేస్తారు. ఈ 4 విషయాలు. ఆ మంగళసూత్రాన్ని స్త్రీ అయితే ఎప్పుడు ఉంచుకుంటూ ఉంటుంది, బయటకు వెళ్తే కంపల్సరీ వేసుకుంటుంది. కనుక అంతవరకు బాగానే ఉంది. కనుక ఒడంబడికలో ఈ వివాహము పిల్లరా, వివాహము ఎన్నో దినాల నుండి ఏర్పాటు చేయబడుతూ ఉంటుంది. అంటే చూసుకోవటం కానీ, లేకపోతే పెద్దలు మాట్లాడటం కానీ, కుటుంబస్తులు సంప్రదింపులు కానీ, ఇవన్నీ ఎన్నో దినాల నుంచి ఈ వివాహం ఏర్పాటు చేయబడుతుంది. అంటే కొన్ని దినాలు దాని కొరకు వేచి ఉండి నడుస్తూ ఉంటారు. అంటే వివాహము డేట్ పెట్టుకోవటానికి కానీ, లేకపోతే ముందు మాట్లాడుకోవటానికి కానీ కొన్ని దినాలు జరిగిపోతాయి. ఆ సంతోషకరమైన దినము కొరకు వెయిటింగ్ చేసి వస్తారు కదండి. ఈ ఉత్సాహంతో ఉంటారు, సంతోషభర్తలుగా ఉంటారు. కానీ ఒడంబడికలో మాత్రం సరిగా ఉండరు. ఉత్సాహంగా ఉంటారు, సంతోషంగా. వివాహం వేదిక మీద కానీ, వివాహం జరిగే ఇంట్లో కానీ అందరూ ఉత్సాహంగా సంతోషంగా ఇప్పుడు ఉంటూ ఉంటారు. మనకు కూడా తెలిసే విషయాలు. అయితే ఒడంబడిక దగ్గర మాత్రం దూరంగా ఉంటాడు. మనము ఒక విషయాన్ని గమనించినప్పుడు సంఘము, ఈ యొక్క పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె సంఘంలో మనం చూస్తున్నప్పుడు ఇది కొన్ని దినాల నుంచి, వివాహము కొన్ని దినాల నుంచి సిద్ధపాటు చేయబడుతుంది. అప్పటికప్పుడు వివాహం ఏది కూడా జరగదు, సిద్ధపాటు చేయబడి జరుగుతూ ఉంటుంది కదండి. పెండ్లి కుమార్తె సంఘము, పెండ్లి కుమార్తె తర్వాత వరుడు పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తు. ఇవి కూడా మనం ప్రకటన గ్రంథంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ప్రకటన గ్రంథంలోనికి వెళ్తున్నాను చూడండి. కొన్ని దినాలు ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో ఇక్కడ ఒక విషయం రాయబడుతుంది. 6-7 వచనాల్లో అక్కడ మనం జాగ్రత్తగా గమనించినప్పుడు, అప్పుడు గొప్ప జనసమూహము సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువును మన దేవుని ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి అని చెప్తూ, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది. ఏ వివాహం అండి? గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సాహించి ఆయనను మహిమపరచెదమని చెప్పగా వింటిని. మనము సంతోషపడి ఉత్సాహించి, గొర్రెపిల్ల వివాహోత్సవం
సంతోషించి ఉత్సాహించి. ఇది మన అంశంలో కూడా ఉత్సాహ సంతోషభరితమైన, అక్కడ సంతోషించి ఉత్సాహిస్తూ ఉంది. ఎవరు? చూస్తున్న వారు, పెండ్లి కుమార్తె సంఘం. ఈ పెండ్లి కుమార్తె ఒక వివాహం చేయటానికి 2 కుటుంబాలు లేకపోతే దేవుని సేవకులు కొన్ని దినాలు దాని కొరకు సిద్ధపాటు చేసి వివాహం చేస్తారు. పిల్లరా, సంఘం అంటే క్రైస్తవ బిడ్డలు అందరూ కూడా ఒక వధువు సంఘంలోనికి వెళ్తుంది కనుక వధువు సంఘము ఎన్నో వందల సంవత్సరాలుగా సిద్ధపాటు కలిగి ఉన్నది. తన్ను తాను సిద్ధపరచుకున్నది ఇక్కడ పెండ్లి కుమార్తె. ఆ వివాహంలో నీవు నేను ఉండాలి. పెండ్లి కుమార్తెగా మామూలుగా కాదు. మన లోకరీతిగా జరిగే వివాహంలో మనం మామూలుగా ఉంటాం, అక్కడ పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుడు సపరేట్గా ఉంటారు. కానీ ఆ వివాహోత్సవం, దేవుడు చేసే వివాహోత్సవం, దేవదూతలు చేసే వివాహోత్సవంలో నీవు నేను ఎలా ఉండాలి తెలుసా? పెండ్లి కుమార్తెగా ఉండాలి. అంటే తన్ను తాను సిద్ధపరచుకున్నది అని పరిశుద్ధాత్ముడు యోహాన్ ద్వారా రాయిస్తూ ఉన్నాడు. పెండ్లి కుమార్తె తను తాను సిద్ధపరచుకున్నది అంటే నీవు నేను సిద్ధపరచుకున్న వారముగా ఉండాలి. దేవుని సందర్భం మనలో మనం సిద్ధపరచుకోవాలి. అక్కడ ఏముంది? సంతోషించి ఉత్సాహిస్తూ ఉన్నారు వాళ్ళు. ఆ మన ఇంటి దగ్గర ఉన్న వివాహంలో కూడా అందరూ సంతోషంగా ఉంటారు, ఉత్సాహంగా ఉంటారు. పెండ్లి కుమారుని ఆ యొక్క సంఘంలో ఆ వారు కూడా ఉత్సాహిస్తున్నారు, సంతోషిస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఆ వధువు సంఘాన్ని సిద్ధపరచని కొన్ని వందల సంవత్సరాలు వేచి ఉన్నాడు. నీ కుమారుడు కానీ నీ కుమార్తెకి కానీ వివాహం చేయడానికి కొన్ని దినాలు లేకపోతే కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు వేచి ఉంటాం. ఇంకా మనం ముందుకు చూస్తూ వెళ్తే పిల్లరా, ముందుకు చూస్తూ వెళ్తే ఈ యొక్క ప్రభు సన్నిధిలో ఈ వివాహాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఆది కాండంలో మనం చూసినప్పుడు ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన ఆది కాండంలో అక్కడ వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినప్పుడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని దేవుడు ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసి పిల్లరా తన పక్కటెముకల్లో ఒక ఎముక తీసి మాంసంలో కొంత తీసి దాన్ని స్త్రీలింగా నిర్మించి ఆదాము దగ్గర తీసుకుని వచ్చాడు. మనం చదువుకున్న భాగమే ఈ విషయాలన్నీ మనకు తెలుసు, ప్రతి వివాహంలో వింటూ ఉంటాం. అయితే ఆదాము దగ్గర తీసుకుని వచ్చినప్పుడు ఆదాము ఏమన్నాడు? ఇది నరుల్లోండి తీయబడింది కనుక నారి అనబడును, నారి అనబడును అని చెప్తున్నాడు. అంటే ఈ నారి ఆదాముది కదండి, ఆదాముది కదా. ఆదికాండం 2వ అధ్యాయము 23వ వచనంలో మనకు రాయబడ్డది ఈ విషయం కదండి. ఇది నారి, నరుల్లోండి తీయబడింది నారి, వారు ఏక శరీరమై ఉంటారు. ఏక శరీరమై ఉంటారు. ఈ లోకంలో భార్య భర్తలు ఏక శరీరమై ఉంటారు. సంఘము యేసుక్రీస్తు ఏక శరీరంగా ఉంటారు, ఏక శరీరముగా ఉంటారు. అంటే యేసు ప్రభు వారు పరిశుద్ధాత్మ ఏం చెప్పాడో దాన్ని అనుసరించి జీవించాలి. అయితే మనం ఇక్కడ వారు ఏక శరీరమై ఉంటారు, తల్లిదండ్రులను విడిచి భార్యను హత్తుకుంటాడు, స్త్రీని హత్తుకుంటాడు పురుషుడు. మత్తయి సువార్తలో రాయబడిన అంశంలో మనకు అది రాయబడి ఉంది కదండి. మత్తయి సువార్తలో రాయబడిన భాగంలో మనకు ఈ విషయాలు చక్కగా రాయబడి ఉన్నాయి. 3 నుంచి 6 వచనాలు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, పరిచయులు ఆయనను శోధింపవలని ఆయన యొద్దకు వచ్చి, ఏ హేతు చేతనైనా పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడుగగా, ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషుని గాను స్త్రీని గాను సృజించేననియు, ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరముగా ఉందురని చెప్పినని మీరు చదవలేదా? కాబట్టి వారికను ఇద్దరుగా కాక ఏక శరీరంగా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని చెప్పెను. వారు ఇద్దరుగా ఉండక ఏక శరీరముగా ఉన్నారు. ఎవరిద్దరు ఏక శరీరముగా ఉంటారు? భార్య భర్తలు కదండి.
మనము ఆదికాండంలోనికి ఆదాము దగ్గరికి వెళ్ళినప్పుడు ఆదాము నరుల తీయబడింది నారి అని చెప్పి వారిద్దరూ ఏకశరీరంగా ఉండి, తర్వాత 3వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు 3వ అధ్యాయము 6వ వచనము మీరు చదువుకోండి ఈ విషయాన్ని. అక్కడ ఆ యొక్క వృక్షఫలం కళ్ళకు అందమైనది కనబడ్డది, వివేకం ఇచ్చి రమ్యముగా కనబడ్డది, ఆహారానికి మంచిదిగా కనబడ్డది. ఏది? మంచి చెడ్ల తెలుగునిచ్చే వృక్షఫలం. అది దేవుడు తినొద్దని చెప్పాడు. కానీ ఆమెకు అదే అందంగా కనపడుతుంది, అదే ఆహారంగా మంచిది అనుకుంటుంది. దాన్నే చూస్తూ ఉంది. దేవుడు తినొద్దన్నాడే అన్న మాట మర్చిపోయింది. సరే, తనకు కంటికి నచ్చింది, తన మనసు దాన్నే కోరుకుంటుంది తినాలని, తినేసింది. కోసుకున్నది, తినేసి తీసుకొని వచ్చి తన భర్తకి ఇస్తే భర్త అంటే తినేసినట్లుగా మనకు రాయబడ్డది. ఆలోచించలేదా భర్త? ఆదాము ఆలోచన చేయలేదంటావా? దేవుని ఆజ్ఞ గుర్తు రాలేదంటారా? ఆదాముకి గుర్తు రాలేదంటారా? దేవునికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, ఆదాముకు గుర్తు రాలేదే దేవుని యొక్క ఆజ్ఞ. అవ్వ తిన్నది, తీసుకొని వచ్చి ఇచ్చింది, తినేసినట్లుగా మనకు రాయబడ్డది. అంతా అక్కడ వచ్చు. తీసుకున్నాడు, తిన్నాడు. ఎందుకు తిన్నావు నువ్వు, ఎందుకు తీసుకొని వచ్చావు అని అడిగి ఉండడా? ఒక ప్రశ్న ఇక్కడ. ప్రియులారా, అడిగే ఉంటాడు అనుకుంటున్నాం, కానీ రాయబడలేదు. మన ఉద్దేశ ప్రకారం చూద్దామండి. దేవుని యొక్క వాక్యానికి విరోధంగా కాదు, అడిగే ఉంటాడు. కానీ ఒక విషయం మనం ఇక్కడ గమనించాలి. వీరిద్దరూ ఏమై ఉన్నారు? ఏక శరీరమై ఉన్నారు. వీరిద్దరూ ఏక శరీరమై ఉన్నారు. అవ్వ తప్పు చేసింది కనుక, అవ్వ తప్పు చేసి ఆదాము తీసుకొని వెచ్చిచ్చింది. ఆదాము తనను దూరపరచుకోలేక, తన శరీరం కనుక తన శరీరాన్ని విడిచిపెట్టుకోలేక, ఆదాము శరీరం కనుకది, ఆదాము తన శరీరాన్ని విడిచిపెట్టుకోలేక అవ్వ తెచ్చిన పండు తినేశాడు. ఇద్దరు కూడా దిగంబరులైనట్లుగా మనం చూస్తాం. మంచి చెడ్డలు ఎరిగిన వారిగా కనపడుతుంది కదండి. చాలామంది తల్లిదండ్రులు ఏమంటారంటే, ఇంకో పెళ్లి చేసాం, కొంగట్టు తిరుగుతున్నారు అని కొంతమంది అంటూ ఉంటారు. కాదు, అది దేవుడు ఆదిలోంచి ఏర్పాటు చేసిన బంధం. దేవుడు ఆదిలోంచి ఏర్పాటు చేసిన బంధం కనుక వారు ఆ రీతిగా జీవిస్తూ ఉంటారు. కనుక ప్రభు సన్నిధిలో భార్యాభర్తల సంబంధం సంఘము యేసుక్రీస్తు యొక్క సంబంధం లాంటిది. ఎవరైతే తను సంఘంలో యేసు ప్రభు వారితో ఒడంబడిక కలిగి ఉంటాడో, పెండ్లో ఒడంబడిక గుర్తున్న ఏ పురుషుడు స్త్రీ కానీ వారు విడిపోవటానికి ఎప్పుడూ ప్రయత్నం చేయరు. వారు చేసుకున్న ఒడంబడిక, వారు జీవిస్తున్న విధానం, కష్ట నష్టాల్లో ఎప్పుడైనా వారు విడిపోవడానికి ఎప్పుడూ ప్రయత్నం చేయరు. అలాగే సంఘము యేసుక్రీస్తు, సంఘంలో చేర్చబడిన నీవు, వధువు సంఘంగా ఉన్న నీవు, యేసు ప్రభువారి ఆజ్ఞను ఎప్పుడూ మీరి దాటిపోవు. ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. పెండ్లి కుమారుడిగా చూడాలని ఆశతో ఎదురు చూస్తూ ఉంటాం. యెషయా గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు మనం ప్రభు సన్నిధిలో మనము జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నప్పుడు పిల్లరా, అక్కడ ఒక విషయం రాయబడ్డది. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త కాడా అని రాయబడ్డది. ఎవరు మనల్ని సృష్టించారు? ఎవరు మనల్ని సృష్టించారు? ప్రభు సన్నిధిలో దేవుడు మనల్ని సృష్టించినప్పుడు ఆయన నీకు భర్త కాడా అని యెషయా గ్రంథము, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త కాడా, 54వ అధ్యాయం 5వ వచనం. అంటే యెహోవా దేవుడు మనం సృష్టించాడు కనుక మనకు ఆయన పరమ భర్త. స్త్రీ పురుషులకు ఎవరికైనా సరే ఆయన ఆజ్ఞకు లోబడి ఉండాలి, ఆయనలో నిలిచి ఉండాలి, ఆయన చిత్తం చేయడానికి ఇష్టపడాలి. ఆయన చిత్తం చేయడానికి ఇష్టపడకుండా నీవు ఆయనకు భార్యగా ఉండటానికి సరిపో. ఏ స్త్రీ అయినా
వివాహం అయిన తర్వాత భర్త మాటకు విధేయురాలై ఉండాలి. అలాగే సంఘంలో చేర్చబడ్డ నీవు తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మ కూడా నీవు విధేయుడవై ఉండాలి అని దేవుని యొక్క లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. ఒకవేళ అలా విధేయుడు కాకపోతే నీవు ఆయన్ను భర్తగా అంగీకరించలేవు, పెండ్లి కుమారుడుగా అంగీకరించలేవు, వధువు సంఘముగా నీవు సంఘంలో జీవించలేవు. వధువు సంఘముగా నీవు సంఘంలో జీవించాలంటే యేసుప్రభువు వారి మాటకు విధేయత కలిగి ఉండాలి. వివాహం ఒడంబడికతో కూడినది. మనం ఏం ఒడంబడిక చేసుకున్నాం దేవునితో? ఒడంబడిక మనకు ఎలా ఉంది? యెహెజ్కేలు గ్రంథంలో కూడా కొన్ని వాక్యాలు మనం గమనించినప్పుడు మీ తర్వాత ఇంట్లో చదువుకోండి పిల్లరా. 15వ అధ్యాయం 8వ వచనంలో నీతో నిబంధన చేసుకొనుటకు వివాహం చేసుకునే వయసు వచ్చినప్పుడు నీతో నిబంధన చేసుకోవాలని దేవుడు ఆ యొక్క ఒహొలీబాతో మాట్లాడుచున్నప్పుడు నీవు నిబంధన మీరిపోయావు, నీవు లోకంలో వ్యభిచారం చేశావు, ప్రతి విగ్రహానికి మొక్కేశావు, ప్రతిదీ దేవుడిగానే ఆరాధించావు, పరమ భర్తగా నన్ను అంగీకరించలేదు, నీవు ఆ ఒడంబడికలో నిలిచిలేవు అంటూ ఉన్నారు. మత్తయి సువార్తలో ఇంకొక విషయం మనం గమనించినప్పుడు పిల్లల 20వ అధ్యాయం 13వ వచనం మనం చూస్తే అక్కడ ఒక యజమానుడు ఉదయాన్నే వెళ్తాడు, అక్కడ పనిచేసే వారిని కొరకు వానికి మాట్లాడుకుని తీసుకుని తెచ్చుకుంటాడు. మరలా 9 గంటలకు వెళ్తాడు, మరలా తీసుకొస్తాడు ద్రాక్షవనంలో పనిచేయటానికి. మరలా 12 గంటలకు వెళ్తాడు, మళ్ళీ తీసుకొస్తాడు. 3 గంటలకు వెళ్తాడు, మళ్ళీ తీసుకొస్తాడు. 5 గంటలకు వెళ్తాడు, మళ్ళీ తీసుకొస్తాడు. మొట్టమొదట వచ్చిన వ్యక్తి అడుగుతున్నాడు, నాకు ఎందుకొరకు వారికి ఒక దయానం వచ్చావు, నేను పొద్దుటే వచ్చాను కదా నాకు ఒక దయానం వచ్చావు అంటే యజమానుడు ఏమన్నాడు తెలుసండి? సహోదరుడా, నీవు ఇంతకే ఒడంబడిక చేసుకొని పనికి వచ్చావు, అంతకే ఒడంబడిక చేసుకున్నావు. ఎంతకి? ఒక దినారానికి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? ఉదయం నుంచి సాయంకాలం వరకు పనిచేయటానికి. నేను వారికి ఎంత ఇచ్చినా అది నా ఇష్టం అని మాట్లాడు. మనము దేవుని సేవ చేస్తూ ఉన్నప్పుడు, దేవుని సందులో ప్రార్థన చేస్తున్నప్పుడు క్రైస్తవ బిడ్డలుగా ఒక్క సేవకుడు కాదన్న బాధ్యత. ఎప్పుడైతే నువ్వు బాప్తీసం తీసుకున్నావో దేవునితో నీ నీకు ఒడంబడిక జరిగిపోయింది. నీ బాప్తీసం ద్వారా నీ జీవితకాలం అంతా యేసుక్రీస్తు నా రక్షకుడు, నా కొరకు శిలువలో మరణించాడు, నా కొరకు తిరిగి లేచాడు, నన్ను పరలోక రాజ్యం తీసుకుని వెళ్తాడు, నా పాపాలు ఆయన క్షమిస్తాడు అని నీవు దేవునితో ఒడంబడిక చేసుకున్నావు. ఇక నుండి నేను ఏ పాపం చేయను ఒడంబడిక చేసుకున్నాను. అప్పటి నుంచి నీ సేవ ప్రారంభమైంది. నువ్వు ప్రార్థన పరుడు అయితే ప్రార్థన చేయాలి, వాక్య లేఖనాలు చదవగలిగితే చదవాలి, ప్రకటించగలిగితే ప్రకటించే బాధ్యత నీది. పాటలు పాడగలిగితే మంచి స్వరాన్ని దేవుడిస్తే పాటలు పాడే బాధ్యత నీది. అనేక మందిని దేవుని సన్నిధికి తీసుకొని వచ్చే బాధ్యత ఆ సేవ నీది. అది దేవునితో నీవు చేసుకున్న ఒడంబడిక. నీవు ఎంతకాలం అయితే దేవుని సందులో సేవలో ఈ లోకంలో జీవిస్తావు అంతకాలము ఒడంబడిక మీరకుండా జీవించాలి. అందుకని యజమానుడు ద్రాక్ష తోట యజమానుడు అంటూ ఉన్నాడు, ఉదయాన్నే వచ్చిన వాడితో నీవు నాతో అంతకే ఒడంబడిక చేసుకున్నావు, అంతే నీకు ఇస్తాను. దేవునితో నువ్వు ఎంత ఒడంబడిక చేసుకున్నావో దేవుడు అంత ప్రతిఫలం నీకు ఇస్తాడు. కనుక ప్రభు సన్నిధిలో మనం ఏ రీతిగా జీవిస్తున్నాం? ఈ లోక వివాహమే కాదండి, ఈ లోక వివాహం గురించి అందరికీ తెలుసు. పరలోక సంబంధమైన వివాహం గురించి కూడా నీవు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించవలసిన బాధ్యత ఎవరిది? నీదే. నీవు ఏ నిబంధన ఏ ఒడంబడిక చేసుకున్నావో సంతోషం, రక్షణ పొందినప్పుడు ఎంత సంతోషంగా బాప్తీసం తీసుకుంటావు, ఎంత సంతోషంగా దేవునికి చెందికెళ్తావు. సంతోషభరితమైన ఒడంబడిక. వివాహమైన నువ్వు బాప్తీసం తీసుకున్నా, యేసు ప్రభువుతో నీవు పెండ్లి కుమార్తెగా సిద్ధపడి వెళ్ళినప్పటికీ సంతోషం, ఉత్సాహం. అక్కడ కూడా సంతోషం, ఉత్సాహమే. ఈ లోకంలో వివాహమైన సంతోషం, ఉత్సాహమే. నీవు బాప్తీసం తీసుకున్న సంతోషం, ఉత్సాహమే. అక్కడిగా మనం
కొన్ని విషయాలు గమనిస్తున్నప్పుడు పిల్లరా ఉత్సాహ సంతోషభరితమైన ఒడంబడిక ఉత్సవం, తర్వాత సంస్కారం. కీర్తన భాగంలో మనం చూస్తున్నప్పుడు చదివిన లేఖన భాగంలో కీర్తన భాగం ఉందండి. 127వ కీర్తన సొలొమోను మహారాజు రచించాడు. ఆ విషయం మనకు అందరికీ తెలుసు. యెహోవా ఇల్లు కట్టించండి, దాని కట్టు వారి ప్రయాసం వ్యర్థం. యెహోవా పట్టణమును కాపాడిన దాని కాపలి కాయవారు మేల్కొనుంటే వ్యర్థం. తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇస్తున్నాడు. కుమారుడు యెహోవా అనుగ్రహించి స్వాస్థ్యం, గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానం. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుడి చేతిలో బాణాలు వంటి వారు. అట్టివారు తన అంబుల పొది నింపుకొని తన విరోధులతో వాదించుతాడు కదండి. ఇది సంస్కారవంతమైన జీవితం. ఈ కీర్తన భాగంలో సంస్కారంతో కూడినది. సంస్కారం అంటే వివాహం చేసుకున్న కాడి నుంచి దేవుడు అనుగ్రహించే వారు భార్య భర్తలు జీవించే విధానంలో దేవుడు అనుగ్రహించే బహుమానాలు, బిడ్డల యొక్క జీవితం, సంసారం జీవితం, తర్వాత వారు బిడ్డలు ఏ రీతిగా ఉంటారో దాని గురించి తెలియజేసిన మాటలు. మనకి ఈ విషయాలన్నీ తెలుసు. ఈ కీర్తన చాలామందికి వచ్చు, కంఠస్థకు పెట్టి కూడా మాట్లాడగలరు. అయితే ఈ సంస్కారముగా ఈ యొక్క కీర్తన రాయబడ్డది కదండి. సంస్కారం గురించి మనం చూస్తే సంస్కారవంతమైన జీవితం. కొంతమంది మనం గ్రామస్తులను చూసినప్పుడు చాలా సంస్కారవంతమైన మనిషి అని చెప్తారు కదండి. సంస్కారవంతమైన జీవితం మనం జీవించాలి. ఆ సంస్కారవంతమైన జీవితం పిల్లరా ఎవరికి కనపడుతుంది? అటు దేవునికి కనపడుతుంది, ఇటు మానవులకు కూడా కనపడుతుంది. సంస్కారవంతమైన జీవితం. రెండోదిగా సంస్కారవంతమైన కుటుంబం. ఒక్కొక్క కుటుంబాన్ని చూసినప్పుడు అక్కడికి వెళ్ళి ఆతిథ్యం పొందేవారు కానీ, వారితో మాట్లాడేవారు కానీ, వారితో సంభాషణ చేసేవారు కానీ, వారితో కలిసి ఉండేవారు కానీ బయట ఏమో చెప్తారండి, ఆ కుటుంబము సంస్కారవంతమైన కుటుంబం అని చెప్తూ ఉంటారు. అది దేంట్లో నుంచి వచ్చిందండి? దేవుని యొక్క వాక్యం నుంచి వస్తుంది. తర్వాత సంస్కారవంతమైన పిల్లలు మాట్లాడే విధానం, పిల్లలు ఇతరులను గౌరవించే విధానం, ఇతరులతో మాట్లాడే విధానం, వారి నడవడిక, వారి ప్రవర్తన, వారి యొక్క మాటలు సమస్తము కూడా పిల్లల యొక్క మాటలు అన్నీ సంస్కారవంతంగా ఉండాలి. అది ప్రజలు సాక్ష్యం చెప్పాలి. నాలుగవది సంస్కారవంతమైన సంఘం. సంఘంలో ఉన్న వారందరూ విచ్చలవిడిగా ఉంటే అది సంస్కారవంతమైనది కాదు. దేవుని సేవకుడు ఏం చెప్తున్నాడో దానికి లోబడి ఉండాలి. దేవుడు ఏం చెప్పాడో దాన్ని అనుసరించాలి. దేవుని యొక్క లేఖన భాగాలు చదువుతున్నామా, దాంట్లో ఉన్న మర్మాన్ని తెలుసుకోవాలి. కనుక ప్రభు సన్నిధిలో దేవుడు మనకు అనుగ్రహించిన మంచి అంశం వివాహం. చాలామంది వివాహం చేసుకున్న వారే, కానీ వివాహం చేసుకున్నప్పుడు నీవు ఎలా ఉన్నావో నీ కుటుంబ విషయాలు ఇప్పుడు కూడా అలాగే ఉండాలి. బాధ్యత పెరగవచ్చు, సమస్యలు పెరగవచ్చు, కుటుంబంలో కష్టాలు రావచ్చు, సంతోషంగా ఉండవచ్చు. కానీ సంస్కారవంతమైన కుటుంబంగా నీవు ఉండాలంటే కష్టాల్లో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. సంతోషంగా ఉన్నప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని మహింపరచే వారంగా ఉండాలి. దేవునికి సాక్షులుగా జీవించే వారంగా ఉండాలి. అప్పుడే వివాహంలో ఉన్న మర్మము, పరిశుద్ధ వివాహం అంటే ఏంటో తెలుస్తుంది మనకి. పరిశుద్ధ వివాహం దేవుడు మనకు అనుగ్రహించాడు. పరిశుద్ధ వివాహం దేవునితో చేసుకునేది. పెండ్లి కుమార్తెగా సిద్ధపడేదే పరిశుద్ధ వివాహం. కనుక దేవుని సందులో జీవిస్తున్న నీవు నేను లోక సంబంధమైన వివాహం గురించి కాదు, పరలోక సంబంధమైన వివాహం గురించి ఆలోచించు. సంఘముగా నువ్వు మామూలుగా వివాహం చేసుకుని ఉంటావు. అయితే దీన్ని పక్కన పెట్టి వివాహం ఉత్సాహ సంతోషంతో పెండ్లి కుమార్తె తాను సిద్ధపరచుకుని ఉన్నది. దానికి మనల్ని పిలుస్తున్నాడు దేవుడు. పరిశుద్ధులుగా ఉన్న వారందరినీ పిలుస్తూ ఉన్నాడు. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త. ప్రభు సన్నిధిలో మనం ఈ వివాహం కొరకు
లోక సంబంధమైన వివాహం కాదండి, పరిశుద్ధమైన వివాహం. సంఘముతో పెండ్లికు యేసుప్రభు వారు గొర్రెపిల్ల వివాహోత్సవానికి మనం సిద్ధపడుతున్నామా లేదా? సిద్ధపడిన వారికి దీని ముందు ఆన్లైన్లో సంస్కార ప్రార్థనలో పాలు పొందడానికి సిద్ధపడంగా ఉన్న నీవు ప్రార్థనాపూర్వకంగా ముందుకు సాగిపో. దేవుడు తన పరిశుద్ధత, తన ఆత్మ నీకు తోడుగా ఉంచి నడిపించాలని ప్రార్థన చేస్తున్నాం. కనుక ఈ సమయం ముందు మాటలు ఉంచిన మీకు ప్రభు సన్నిధిలో ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమగల తండ్రి, మహోన్నతుడా, పరిశుద్ధమైన దేవా, నీకే వందనాలు. దేవా, ఈ దినమందు ప్రభువా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడవు, నీకు వందనాలు. ఈ వాక్యాన్ని అనుసరించి జీవించే భాగ్యం దయచే ప్రభువా. పరిశుద్ధ వివాహము, ఉత్సాహ సంతోష భరితమైన ఒడంబడిక ఉత్సవం, సంస్కారము, ఈ పరిశుద్ధ వివాహంలో ఉత్సాహ సంతోషంతో గొర్రెపిల్ల వివాహోత్సవానికి మేము పాలు పొందే కృపను గ్రహించండి. లోక సంబంధముగా ఉత్సాహ సంతోషంతో వివాహం ఏ రీతిగా చేస్తారో ప్రభు, ఏ రీతిగా ఒడంబడికలు జరుగుతాయో దేవా, మేము బాప్తిసం తీసుకుని నీతో ఒడంబడిక ఏ రీతిగా చేసుకున్నామో దాన్ని అనుసరించి జీవిస్తూ దేవ సంస్కారవంతమైన జీవితం జీవిస్తూ సంస్కారవంతమైన కుటుంబంగా, సంస్కారవంతమైన సంఘంగా, సంస్కారవంతమైన దేవుని బిడ్డలముగా మేము జీవిస్తూ సాగిపోయి కృపాదన్యత అనుగ్రహించి వినిచిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి వారికి రావాల్సిన దీవెన ఆశీర్వాదాలు అనుగ్రహించి నీ సందులో సాగిపోయి కృపాదన్యత దయచేసి మహిమ పొందమని, సమయం ముందు వినిచిన ప్రతి బిడ్డను దీవించమని నా ప్రార్థన అంగీకరించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి మీకు ఎంతో ప్రతిమాలు విడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. My dear brothers and sisters in Christ, after a long time, we are going to participate in the Lord's Communion or Lord's Feast. So, get ready, prayerfully participate in this Holy Communion, because today we are going to participate in this Lord's table in a different manner. We are going to take part in our working places or in our camps. So, prayerfully, devotedly, you are going to participate in this Lord's table. Now I am conducting the Holy Communion service in Telugu language. So all of you get ready, kneel down and participate in this Prabhuratri Bhojana Aradhana Kramamu. Sarva Saktigala Deva Hridayamulaniyu Neeku Pattabayila Gorigalani Telisiniunnvi Ee Rashyamulo Neeku Davi Undavu Mevu Ninna Samburnamaga Preminchu Nee Parishuddha Namamunu Yuttamaga Mahima పరశుద్ధను నీ పరిశుద్ధమ శేషము సేదా మా హృదయములు దళం పురును పవిత్ర వరుసముని మా ప్రభువైన క్రీస్తు వార వేరు వరుసనాము. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినదే మనకు ఇశ్రాయేలు మన దేవుడగా ప్రభువు దివ్యుడు ప్రభు నీవు నిపుణ హృదయమును నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ మనస్సుతోను నీ పూర్ణ మానవుతోను నీ దేవుడ ప్రభువును ప్రపంచములను ఈ తిరుదటి నిన్నవలే నీ పొరుగు వారి ప్రేమలను నిన్నవ ఆజ్ఞ దాని ఉండిదే. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ ప్రమేయలేదు. ఈ రెండు ఆజ్ఞల ధర్మశాస్త్రం అన్నిటిని ప్రబోధనమున ఆధారమైనవి. My dear brothers and sisters of CSI Telugu congregation, today in a different way we are going to taking part in the Lord's table. So prayerfully and devotedly
you should participate in this Holy Communion. Please take your bread and wine on the tables. Kneel down throughout this breaking of the bread. I request all of you in kneeling position only. Let us pray. ప్రార్థన చేయడము. సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరము. అనేకులమైన మనము ఒక్కరొట్టే ఒక్క శరీరము. ఎందుకనగా మనమందరము ఆ ఒక్క రొట్టెలో పాలుపొంది మధ్యనము. ప్రభువు మీకు దొనబెట్టునముగాక. మీ హృదయములను లేవనెత్తుకునుడి. మన ప్రభువు అయిన దేవునికి కృతజ్ఞత స్తోత్రములు చెల్లించదము. ఓ ప్రభువా, పరిశుద్ధుడైన తండ్రి, సర్వశక్తిమంతుడా, నిత్యమైన దేవ, అన్ని కాలములయందును అన్ని స్థలములయందును నీ కుమారును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నీకు కృతజ్ఞత స్తోత్రములు చెల్లించుదా. మాకు మిక్కిలి తగినదియు హరియు మా విధి ఉన్నది. ఎందుకనగా ఆయన క్రీస్తు వాడి యందున సమస్తమును మనుషులని. ఓ పరలోక తండ్రి, వాస్తవముగా నీవు పరిశుద్ధుడవు, వాస్తవముగా స్తోత్రగుడవు. మానవుల ఎడల నీకున్న మహాప్రేమను బట్టి మా విమోచనము కొరకు మీ ఒక్కడే కుమారుడు యేసుక్రీస్తు మా స్వాభమును దాచి శిలువ మీద మరణం పొందున్నట్లు ఆయన అనుగ్రహించి తిరిగి కదా. దాని మీద ఒక్క మారే ఆయన అర్పించును దాన ఒక్కడే అర్పణ వల్ల సర్వలోక భావముల నిమిత్తము నిండును సంపూర్ణమును సాలును తినే బలియు అర్పణయు ప్రాయశ్చిత్తమును చేసి దాని మిక్కులు విలువ గల ఆ మరణముల గురించి శాశ్వత స్వరమను చేర్చు నియమించు. దాను తిరిగి వచ్చే వరకు దాని ఐదుడు చేయించమని తన పరిశుద్ధ స్వాలయందు మగ్నాయును దాను అప్పగింపబడిన ఆ రాత్రి అందు ఆయన రొట్టున బడిన కుడిగి స్తోత్రము చేసి దాని గురించి దాను శిష్యులచి తీసుకొని తినుడి. ఈదు మా గురికి పడిచిన నా శరీరము నన్ను జ్ఞాపక చేసి కొనుడికి. దీని శిష్యులు చెప్పును. ఆ ప్రకారం ఆమె భోజనం ఆయన వెంబడాయన కిన్నున బండుకుడిని స్తోత్రము చేసి తాని వారికి సిద్ధని మీరందరూ త్రాకుడి. ఇది పాప పరిహారము గలకూడదయ మీ కొరకులు అనేకలా కొరకుడు సింధపడుచున్న తర్వాత నిబంధన యొక్క నా రక్తము. ఇది మీరు ద్రావణపడులు నన్ను జ్ఞాపకము చేసి కొరడుగాయ దీని సేచుడుని చెప్పును. ప్రభువా, నీ మరణమును స్మరించినము, నీ పునరుద్ధరణమును ఒప్పుకొంచినము, నీ రెండు వరకు ఎదురు సూచినాము. క్రీస్తు నీకు మహిళ గలను కాక. ఇంది నిమిత్తము తండ్రి మా ప్రభువుకు నీ కుమారుని మిగిలి విలువగల మరణశ్రమను ఆయన మహిమల పునదానమును ఆరోపణను స్వీకరించి ఆయన ఎందు నీవు మాకు కలిగించిన సంపూర్ణ విమోచనమునకు నీకు మా కృతజ్ఞత స్తోత్రములు చెల్లించు. ఆయన మాకు ఆజ్ఞాపించిన దాను తిరిగి వచ్చే వరకు ఆయన జ్ఞాపకం చేసుకొనుటకు నీ సేవలమైన మేము దీనిని చేర్చున్నాము. ప్రభువా, మా దేవ, నీకు స్తోత్రములు చెల్లించున్నాము, నిన్ను స్తుతించున్నాము, నిన్ను మహిమ పరిచున్నాము. కన్యగల ముగ్గుల మా తండ్రి, మేము విరిచే రొట్టె క్రీస్తు శరీరముల బాలవిసిన పొడిగిన మేము శిక్షమని బతున క్రీస్తు రథములు బాలవిచిన మిమ్మల్ని రొట్టె ద్రాక్షరసములను నీ ఈవులను నీ పరిశుద్ధమాసు పరిశుద్ధమని నిన్ను బాగుని ప్రతిమల గురించనము. ఆయనతో ఐక్యపడి ఏగా విశ్వాసము గలవారము యుక్తులను శిరస్యుడు మా ప్రభువన క్రీస్తు యందు అన్నిటిలో ఎదుగునట్లుగా అనుగ్రహించము. సర్వశక్తి గల తండ్రి ఆయన పరిశుద్ధాత్మ ఐక్యమునదు నీకు సమస్త ఘనతయు మహిమయు ఆయన ద్వారానే యుగ యుగముల కలుగున కాక. ఆమేన్. పరలోక ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరీక్షబడుగాక, నీ రాజ్యం వంజునుగాక, నీ శిక్షలు పరలోకమందు నెరవేర్చును, భూమి యందు నెరవేరును గాక. మా అరుదును ఆహారము నేడు మాకు దయచేయము, మా ఎడల అపరాధములు శిక్షలవన్నీ మేము క్షమించుము, మమ్మల్ని సోదరులకి కేక దుష్టుని తప్పించము. ఎందుకనక రాజ్యమును శక్తి మహిమ నిరంతరము నీవే. ఆమేన్. మనము విరచే రొట్టి క్రీస్తు శరీరమును వారు పుచ్చుకొనటాయే. While I'm taking part in the Lord's table,
while I'm taking the bread, you also pick the bread and eat. While I'm taking part in the wine, take the wine and drink. This is the bread of Jesus broken for you and I. This is the blood of Jesus shed for us. Let us pray. Loving Heavenly Father, in a very different situation, we are participating in the Lord's table, Lord. The churches are closed. We can't enter into the church. But the Word of God and the presence of God is not tied up. Your presence is always with us. According to the Word of God, 2 or 3 brothers and sisters gathered together. Your midst, you are in our midst. For this gracious gift, we praise you and thank you, Lord. Especially the time of the breaking of the bread. We can feel the presence of the Holy Spirit. While we are taking part in the Lord's table, we can experience the greatness and the presence of the Holy Spirit. With that given strength, Lord, we can participate in your table, Lord. Strengthen us. Bless us, Lord. Continue to live for thy glory. Continue to live for thy presence. Continue to live for thy name. Once again, as your children, we commit ourselves into your holy hands, Lord. Bless us, Lord. Lead us, Lord. Hold our hands, Lord. Give us the hope. Give us the joy. Give us the light in our life. Once again, we commit ourselves, especially our dear brothers of CSI Telugu congregation. Be with them, Lord. Be with their families. Bless them, Lord. In Jesus' wonderful name we pray. Amen. సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానము మీకు దౌడయని దేవుని కూర్చున్నట్టు ఆయన కుమారుడు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కూర్చునేడు తెలివియందును ప్రేమయందును మీ హృదయములను మనసులను కాపాడును గాక. తండ్రి కుమారుడు పరిశుద్ధమైన సర్వశక్తి గల దేవుని దీవెన మీకు కలిగి నిలబడును మీకు దోడయున కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ముగింపు ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ఏకీభవించవలసిందిగా మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా కోరుతూ ఉన్నాను. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిన్న నేడు ఏకరీతిగా మా దేవా, మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనాలు. ఇంతవరకు ప్రభువా మా సిఎస్ఐ తెలుగు సంఘ ఆరాధనంతా మీ నామానికి మహిమకరంగా, ఇదిగో తండ్రి పాల్గొన్న వారికి అందరికీ ఆశీర్వాదకరంగా, ఆన్లైన్లో ప్రభు ఆయా దేశాల్లో ఉండి ఆయా ప్రాంతాల్లో ఉండి ఏకీభవించిన బిడ్డలందరికీ ప్రభు ప్రయోజనకరంగా మీరు ఉంచినందుకు స్తుతి స్తోత్రం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని స్తుతించబడుతున్న దేవా, మహోన్నతుడైన దేవా, మీరు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం ప్రభు ఇదిగో తండ్రి నైనా నీ పరిశుద్ధ సన్నిధిలో ఈ దినాన్ని ఇదిగో తండ్రి
నైనా గొప్పగా ప్రభు మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి నీ ప్రియ దాసుడు, నీ కుమారుడు అనే ఆనందజ్యోతిగా నిలబెట్టుకుని మాతో సూటిగా స్పష్టంగా మీరు మాట్లాడుతున్నందుకు వందనాలు. గొప్ప దేవుడా, నీకే స్తుతి 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 స్తోత్రం ప్రభా. అదేవిధంగా ప్రభా ప్రేమ్ కుమార్ గారి ద్వారా ప్రభా మీరు ఇచ్చిన గొప్ప భాగ్యం కొరకే వందనాలు. ఇదిగో తండ్రి, ఈ పరిశుద్ధ బల్లారాధనలు మేమందరం నేను స్తుతించాం, మహిమపరిచాం ప్రభా. ఆయా ప్రాంతాల్లో ఉన్న, ఆయా నైనా దేశాల్లో ఉన్న నైనా మెట్టుకునైనా ముఖాముఖిగా మేము కూడుకోలేకపోయినా మీరు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యం కొరకే వందనాలు. ఈ విధంగా ప్రభా దూరంలో ఉండి ప్రభా ఏకీభవించడానికి, నీ బల్లను సమీపించడానికి ప్రభా మీరు ఇచ్చిన ఆజ్ఞను పాటించడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యం కొరకే వందనాలు. గొప్ప దేవుడు, స్తోత్రారుడు, స్తుతులకు పాత్రుడు ప్రభా. ఇదిగో ఎదురు చూస్తున్నామయ్యా. మీ చిత్తమైతే, మీరు అక్కడ ఆలస్యమైతే అతి శీఘ్రంగా వచ్చి వారానికి ప్రభా మీ పరిశుద్ధ సన్నిధిలో కూడి మిమ్మల్ని స్తుతించడానికి మీరు మార్గము తెరవమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. పరిశుద్ధుడి పరిశుద్ధుడి పరిశుద్ధుడిని స్తుతించబడుతున్న దేవా, మా ప్రతి అవసరత ఎరిగిన దేవుడు, మా ప్రతి అక్కర ఎరిగిన దేవుడు ప్రభా. నా ఇదిగో తండ్రి, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు ప్రభా దేవా నీ కొరకు మా ప్రాణం ఆశపడుచున్నదయ్యా. నీ మందిరావరణము చూడవలనని, నీ మందిరావరణంలో కూడి ప్రభా మిమ్మల్ని స్తుతించాలని ఆశపడుతున్నాం ప్రభా. దయగల తండ్రి, కృపగల మా రక్షక, ఇదిగో తండ్రి నైనా తండ్రి, గొప్ప దేవుడా మీరే ఒక గొప్ప కార్యం చేయమని బ్రతిమాలుకున్నాం తండ్రి. మరొకసారి ఈ దినం ప్రారంభ ప్రార్థన నుంచి ప్రభా ఇదిగో పాటలు పాడిన బిడ్డలు, చంటి బిడ్డలు, వారందరిని బట్టి నీ మన నామని మహింపస్తున్నాం ప్రభా. మా సంఘంలో మా విశ్వాసుల బిడ్డలు మీరు జ్ఞాపం తెచ్చున్నారు. చంటి బిడ్డలు చక్కగా పాడి మిమ్మల్ని స్తుతిస్తున్నారయ్యా. ఇదిగో బాలురకైనా స్తుతుల మూలమైన ఒక దుర్గాన్ని స్థాపిస్తున్నా ప్రభా. నా యొక్క కార్యక్రమంలో పాలు పంపులు పొందుతున్న చంటి బిడ్డలను బట్టి వందనాలు. ఇండియాలోను ఆయా ప్రపంచ దేశాల్లో ఉండి ఈ కార్యక్రమంలో పాలు పంపులు పొందుతున్న బిడ్డలందరిని బట్టి మీ నామని మహింపస్తున్నాం. పాటలు పాడుతున్నవారు, వాక్యం చదువుతున్నవారు, ప్రార్థన చేస్తున్నవారు, వాక్యం చెప్తున్నవారు, అయ్యా నీ బిడ్డలందరిని బట్టి మీ నామని మహింపస్తున్నాం ప్రభా. సర్వాధికారిని దేవుడు, పరిశుద్ధుని దేవుడు, ఇదిగో తండ్రి ఇండియాలో ఉన్న సిఎస్ఐ తెలుగు సంఘాల కొరకు ప్రార్థన చేస్తున్నాం ఆయన. సౌత్ ఇండియా చర్చెస్ అన్నిటి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు సిఎస్ఐ సంఘాలన్నిటి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయా భాషల్లో జరుగుతున్న సిఎస్ఐ సంఘాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అంత మాత్రమే కాదు, సార్వత్రిక సంఘాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ నామం పేరిట ఈ దుబాయ్, యూఏఈ, గల్ఫ్, మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో జరుగుతున్న తెలుగు సంఘ ఆరాధనలన్నీ మేము జ్ఞాపం తెచ్చుకుంటాం ప్రభా. మీరు ఏర్పాటు చేసిన దైవ సేవకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీరే తండ్రి నైనా ముందుండి మమ్మల్ని అందరినీ నడిపిస్తున్నందుకు వందనాలు ప్రభా. ఆయా భాషల్లో ఉన్న, ఇతర భాషల్లో కూడా దుబాయ్లో ఉన్న తెలుగు ఆయా సంఘాల కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఎవరైతే నాయకులు ఉన్నారో, ఎవరైతే కాపురులుగా ఉన్నారో నీ బిడ్డలందరినీ జ్ఞాపం తెచ్చుకోండి. ప్రాముఖ్యంగా ప్రభా ఈ కోవిడ్-19 వల్ల అనేక మంది ఇబ్బందులు గురవుతున్నారు ప్రభా. అనేక మంది పాజిటివ్ గురవుతున్నారు ప్రభా. దైవ సేవకులు చాలా మంది, ఎవాంజలిస్టులు చాలా మంది, ఇదిగో తండ్రి మా యొక్క ఏ ప్రాంతంలోనైనా ఇదిగో తండ్రి అనేక మంది దైవజనులు ప్రభా. సోనాపూర్ ప్రాంతంలోను, ఆల్కూజ్ ప్రాంతంలోను ఆయా ప్రాంతాల్లో పరిచయం చేసే దైవజనులు ప్రభా. ఇదిగో కోవిడ్ పాజిటివ్ కు గురై బాధపడుతున్న వారు ఉన్నారు. నీ బిడ్డలను జ్ఞాపకం తెచ్చుకోండి అయ్యా. స్వస్థపరచండి ప్రభా. ప్రపంచవ్యాప్తంగా ప్రభా అనేక మంది నేను కోవిడ్-19 రోగుల మధ్య పరిచయం చేస్తున్న వారు, నర్సులు అవ్వచ్చు, డాక్టర్లు అవ్వచ్చు, మెడికల్ స్టాఫ్ అవ్వచ్చు, ఫార్మసిస్ట్స్ కావచ్చు, అనేక మంది ఈ వ్యాధికి గురవుతున్నారు ప్రభా. పోలీసు వారు అవ్వచ్చు, తండ్రి నైనా తండ్రి ఇంకా మున్సిపాలిటీ సంబంధించిన ఎంప్లాయీస్ అవ్వచ్చు, అనేక మంది ప్రభు నీ బిడ్డలందరికీ మీకు ఆపుదలు ఇవ్వమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఆశ్చర్యకరుడు మా సంఘం అంతా చేస్తున్న ప్రార్థనలు నీ బిడ్డలకు ప్రొడక్షన్ గా ఉండి, ఆ విధంగా మోసం ఎదుగో తండ్రి నేను ఏ విధంగా యోబు చుట్టూ కంచి వేస్తావో ప్రభా, ఏదైనా ఎదుగో తండ్రి నీ దైవజనుల చుట్టూ ఏ విధంగా అగ్నిని కంచిగా వేస్తావో ఆ విధంగా ప్రభు నీ బిడ్డలందరి చుట్టూ కంచి వేయమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. మరొకసారి ప్రభా ఈ సిఎస్ఐ తెలుగు సంఘమును ఈ కార్యక్రమాన్ని నడిపించడంలో ప్రయాసపడుతున్న వారిని, ఆధ్యాత్మిక మమ్మల్ని అందరినీ బలపరుస్తున్న సిఎస్ఐ తమిళ సంఘాన్ని, ప్రాముఖ్యం మా సంఘ పెద్దలను, స్త్రీల సమాజం వారిని, యవనస్తులను అందరినీ మీ చేతుల్లో పెడుతూ దీనినైనా నేను కూడా ప్రభా నీ బిడ్డలందరితో కలిసి ఉండటానికి, వీరందరితో కలిసి ఆరాధన చేయడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యం కొరకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ నేను ఏ విధంగా ప్రభు నీ బిడ్డలతో కలిసి పరిచర్య చేయాలో, ఏ విధంగా నీ బిడ్డలతో కలిసి నేను ఏకముగా మిమ్మల్ని ఆరాధించాలో అటువంటి పరిశుద్ధమైన జ్ఞానం ఇవ్వండి. మా యవనస్తులను బలపరచడానికి, మా స్త్రీల సమాజాన్ని బలపరచడానికి, మా విశ్వాసాలను బలపరచడానికి నీ పరిశుద్ధమైన జ్ఞానం ఇవ్వు ప్రభా. అలానాడు ఏ విధంగా ప్రభా నీ శిష్యులను ఆ ఆదిమ సంఘంలో నడిపించవు, ఆ విధంగా నన్ను మా సహోదరులందరినీ నడిపించి బలపరచమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపిస్తూ మా ప్రభును మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దీవెన తీసుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం సర్వలోకను పరిశుద్ధులకును, ప్రాముఖ్యంగా ఎవరైతే కోవిడ్-19 వల్ల బాధపడుతున్నారో ఆ బిడ్డలందరికీ పరిశుద్ధాత్మ దేవుడు సదా తోడుగా ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you all. God bless you.
ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము